పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి కార్మిక శాఖ చొరవ తీసుకుంది. నిర్మాతలకు ఫెడరేషన్ కు మధ్య సయోధ్యకు యత్నిస్తోంది కార్మిక శాఖ. ఇరు వర్గాలకు అంగీకారం కుదిరిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొలిక్కిరాని అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇరు పక్షాలకు చెందిన వారితో కమిటీ ఏర్పాటు చేసి తేలని సమస్యలను కమిటీకి అప్పచెప్పే యోచనలో ఉంది కార్మిక శాఖ. ఇవాళ సాయంత్రానికి సమ్మెకు ముగింపు పలికే అవకాశం ఉంది. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభమవుతాయని భావిస్తోంది కార్మిక శాఖ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి కార్మిక శాఖ చొరవ తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ఈ సమస్యకు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ కవిత, ప్రస్తుతం మనం లేబర్ కమిషన్ కార్యాలయం వద్దే ఉన్నాము. ఇప్పటికే నిర్మాతలు కూడా అడిషనల్ కమిషనర్తో చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఫెడరేషన్ నాయకులు కూడా ఇప్పటికే చేరుకోవడంతో కాసేపటి క్రితం వరకు కూడా వారు వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వల్లభనేని అనిల్ కుమార్ గారు ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో తను వచ్చేంత వరకు మేము చర్చల్లో పాల్గొనమని కూడా చెప్పారు. అయితే అడిషనల్ కమిషనర్ గంగాధర్ కిందకి వచ్చి వారందరినీ కూడా పిలవడంతో కూడా అందరూ పైకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏదైతే చర్చల్లో సయోధ్య కుదిరిన అంశాల గురించి అయితే ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు, ఏదైతే కొలిక్కి రాని అంశాలు ఉంటాయో వాటన్నిటి గురించి ఒక కమిటీ వేస్తాము, అవి కొన్ని రోజుల్లో సాల్వ్ చేసుకునే విధంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు 18 రోజుల సమయం పట్టింది. దాదాపు కూడా 18 రోజులు అవుతుంది సమ్మె సైరన్ బాట పట్టి సినీ కార్మికులంతా కూడా 18 రోజులు కావడంతో కూడా ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంది. నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో కార్మిక శాఖ కూడా ప్రస్తుతం ఇందులో చొరవ తీసుకొని వారందరినీ కూడా పిలిచి చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. అయితే దీని అన్నిటి కూడా ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 9 to 9 కాల్ షీట్ అనేది కూడా వారికి చాలా ఇబ్బందిగా ఉందని సినీ కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే సండేస్ కూడా సింగిల్ కాల్ షీట్కి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి అన్ని అప్రూవల్ కావాలని కూడా చెప్తున్నారు. ఈ రెండు విషయాల్లోనే ఏదైతే 6 to 6 చేస్తామని కూడా సినీ కార్మికులు చెప్తూ ఉండడంతో ఆ 6 to 6 అనేది కాకుండా 9 to 9 కాల్ షీట్ చేయాలని కూడా నిర్మాతలు చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నిటి గురించి అప్రూవ్ చేస్తేనే ఫెడరేషన్ నాయకులు కానీ కార్మికులు కానీ దానికి సంబంధించి కూడా మేము 30% వేతనాలు పెంచే దాని గురించి ఆలోచిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సయోధ్య కుదిరిన ఆ అంశాల గురించి లేబర్ కమిషన్ ముందు కూడా ఇవాళ చర్చలు అయితే జరుపుతున్నారు. ఇప్పటికే నిర్మాతలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముగ్గురు చెరి, అలాగే సుప్రియా బాపినీడు వీరందరూ కూడా చేరుకున్నారు. అలాగే ఫిలిప్ ఛాంబర్ సెక్రటరీ అలాగే అధ్యక్షుడు కూడా ఇక్కడికే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఫెడరేషన్ నాయకులు అమ్మిరాజు కూడా ఇక్కడికి చేరుకొని వారందరితో కూడా చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఒకవేళ సాల్వ్ అయితే మాత్రం అంటే ఒకరి తర్వాత ఒకరు మొదటైతే నిర్మాతలతో అయితే అడిషనల్ కమిషనర్ అయితే చర్చలు జరుపుతున్నారు. ఆ తర్వాత ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రెండు తర్వాత కూడా వారందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరు ఎటువంటి వాళ్ళకి డిమాండ్స్ ఉన్నాయి అన్న కోణంలో కూడా లేబర్ కమిషన్ కూడా ఇవాళ మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఫెడరేషన్ నాయకులంతా కూడా లేబర్ కమిషన్తో చర్చలు జరిపేందుకు పైకి వెళ్లారు. ఆ నిర్మాతలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం కూడా దీని గురించి సొల్యూషన్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు సమ్మె సైరన్ ఆఫ్ చేసేందుకు కూడా చూస్తున్నట్టు కూడా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.